అందరూ స్పెషలిస్టులు పిలిచి వారి యొక్క స్పెషాలిటీలో ఏ విధమైన వ్యాధులు వస్తాయి టొబాకో వల్ల అనే విషయాన్ని ఇప్పుడు చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను కూడా బేసికల్గా డెంటల్ సర్జన్. ఈ డెంటల్ సర్జన్ అనేది అంటే నోటికి సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి ఈ పొగాకు, చుట్టా, బీడి, సిగరెట్టు, అట్లాగే ఖైని, గుట్కా, జర్దా ఇట్లాంటివన్నీ కూడా ఈ నోటు ద్వారానే ఇవి అది తాగటం, నవలటం జరుగుతూ ఉంటుంది. అంటే స్మోకింగ్ అండ్ చూయింగ్. ఈ పొగాకు పదార్థాలు ఏమైనా కానీ ఇప్పుడు పొగ పీల్చినా లేకపోతే నమిలినా వచ్చే రోగాలు ఏ విధంగా ఉంటాయి, ఆ రోగాల వల్ల ఏ విధమైన క్యాన్సర్లు వస్తాయి, ఈ క్యాన్సర్స్ అన్నీ కూడా 30 నుంచి 40% క్యాన్సర్స్ నోటి క్యాన్సర్ ద్వారా రావడం అనేది జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ గుట్కాలు నవ్వటం. నేను గాంధీ హాస్పిటల్లో ఇంచుమించు 21 సంవత్సరాలు పనిచేయటం జరిగింది. ఈ పని చేసినప్పుడు నేను చాలామందిని అంటే కంటిన్యూస్గా చేయడం వల్ల నేను చాలామందిని అబ్జర్వ్ చేయడం జరిగింది. ఈ గాంధీ హాస్పిటల్కి వచ్చే వాళ్ళందరూ కూడా ఈ ర్యాక్ పిక్కర్స్, ఈ కాగితాలు, అదే ఈ బాటిల్స్ సంచి భుజాన్ని వేసుకుని వాళ్ళు ప్రొద్దుటే ఈ రైలు కట్టల మీద అక్కడ ఇక్కడ వాళ్ళు ఇవన్నీ ఏరుకుంటూ గుట్కాను నోట్లో వేసుకుంటూ నములుతూ పొద్దుటి నుంచి సాయంత్రం వరకు కూడా వాళ్ళు ఎక్కడో ఏదో తినటము, తర్వాత గుట్కా వేసుకోవటము, ఇట్లా అలవాటు అయిపోయింది అన్నమాట. చిన్నప్పటి నుంచి కూడా చాలామంది 15, 18, 20 సంవత్సరాల్లోనే వాళ్ళు ఈ విధంగా గుట్కా నవలటం వల్ల నోరు తెల్లగా అయిపోయి అది మూసుకుపోతూ ఉంటుంది అన్నమాట. సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అనే ప్రీ క్యాన్సరస్ వ్యాధి వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళు ఏ ఆహారం తీసుకున్నా అంటే కనీసం కూర వేసుకుని అన్నం తింటే వాళ్ళ నోరంతా మండిపోతుంది అన్నమాట. అప్పుడు ఆ టైంలో మా దగ్గరికి వచ్చేవారు. అప్పుడు మేము చెప్పేవాళ్ళం, ఇట్లా మానేయరా, ఇప్పుడు నువ్వు మానకపోతే నోరు మూసుకుపోయి నువ్వు చనిపోతావు, అది ఇది క్యాన్సర్ వస్తుంది అని చెప్పినా కానీ వాళ్ళు మానేవారు కాదు. లాస్ట్కి ఇప్పుడు ఇట్లా నా సర్వీస్లోనే ఒక 10-15 మంది చనిపోవడం అనేది జరిగింది. అట్లాగే గాంధీ హాస్పిటల్లో డ్రైవర్స్, ఆయాలు అంటే వీళ్ళందరూ కూడా ఈ గుట్కాలు వేసుకుని అట్లాగే బీడీలు కాలుస్తూ, చుట్ల సిగరెట్లు కాలుస్తూ ఈ విధంగా కాలం చేసేవారు అన్నమాట. ఈ వాళ్ళకి కూడా చెప్పడం జరిగేది, అయినా కానీ వాళ్ళు కూడా మానేవారు కాదు. అట్లా మానకపోవడం వల్ల వారు కూడా చనిపోవడం జరిగింది. తర్వాత వాళ్ళు పిల్లలు ఉద్యోగంలో జాయిన్ అవటం, వాళ్ళ పిల్లలు కూడా ఆ గుట్కాలు తినడం మొదలుపెట్టరు. అంటే ఇది ఈ ఫ్యామిలీలో కూడా అది రాను రాను ఒక అలవాటుగా, ఒక స్టైల్గా, లేకపోతే ఒక రౌడీజాన్ని చూపించే విధంగా ఈ గుట్కాలను వాడటం, ఈ సిగరెట్లు కాల్చడం అనేది ఈ సినిమాల్లో కూడా చూస్తున్నాం. ఇప్పుడు ఇంతకుముందు సిగరెట్లు తాగేవారు, ఇప్పుడేమో సినిమాల్లో చుట్టలు కూడా తాగుతున్నారు. అంటే ఇవన్నీ రోజు రోజుకి ఇంకా పెరుగుతున్నాయి. కానీ ఏదో ఆ సినిమాలో కింద చిన్నగా ఎవరికి కనిపించుకోకుండా టొబాకో స్మోకింగ్ ఇంజూరియస్ టు ద హెల్త్ అని వేస్తారు, కానీ అది కనపడదు. ఇవన్నీ కూడా
చాలా ఇంపాక్ట్, ప్రజల్లో చాలా ఇంపాక్ట్ ఎక్కువైపోయి ఇప్పుడు పబ్బుల్లోనూ అదేవిధంగా ఈ హోటల్స్లోనూ ఈ పార్టీల్లో కూడా లేడీస్ ఏంటి, ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ అమ్మాయిలు వాళ్ళు వీళ్ళు కూడా ఎంతోమంది ఈ పొగకి బానిసలైపోయి ఈ పొగ తాగడం అనేది అది ఒక స్టైల్ లాగా, స్టేటస్ లాగా ఫీల్ అవడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ విషయాన్ని కనీసం అంటే నా ద్వారా అంటే నేను చూసి ఈ గాంధీ హాస్పిటల్లో స్పందించి నేను ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇంతమంది నా ముందే ఇంచుమించు ఒక 25 మంది ఈ పొగాకు గుట్కాల వల్ల చనిపోవడం జరిగింది. అందుకని నాకు మనసు స్పందించి నేను ఈ టొబాకో గురించి డెఫినెట్గా మనం ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా ఇది అవగాహన కల్పించాలి. కొంతమంది కాకపోతే కొంతమంది అయినా దీంతో సేవ్ అవుతారు అనే ఉద్దేశంతో నేను 40 సంవత్సరాల నుంచి చేస్తున్నా. నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ ప్రకారం 23 సంవత్సరాల నుంచి నేను ఈ కార్యక్రమాలను చేస్తూ ఉన్నాను. ఈ వరల్డ్ నో టొబాకో డే సందర్భంగా చేసేవాళ్ళము. కానీ ఈ వరల్డ్ నో టొబాకో డే అది ఒక్కరోజు అది సరిపోదని ఒక 1 మంత్ అయితే ప్రజల్లో మంచి అవగాహన కలుగుతుందని ఈ కార్యక్రమాన్ని నో టొబాకో మంత్ అని చేయడం జరిగింది. నా ఒక్కడి వల్ల ఇది కాదు అంటే అందుకే మిమ్మల్ని అందరినీ పత్రికా సోదరులను అందరినీ పిలిచి ఈ విషయాన్ని అందరికీ చెప్పినట్లయితే కొంత కాకపోతే కొంత అయినా అవేర్నెస్ పెరుగుతుందన్న ఉద్దేశంతో నేను చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే పొగాకు ఇప్పుడు ఏంటి రైల్లోను బస్సుల్లోను ఇంట్లో కూడా చాలామంది ఈ సిగరెట్లు తాగుతూ ఉంటారు. కానీ వాళ్ళ ఫ్యామిలీకి నష్టం జరుగుతుందని తెలియదు. ఈ తెలియకుండానే వాళ్ళు తాగుతూ ఉంటారు. అంటే కనీసం వాళ్ళకి తెలుసుంటే ఇప్పుడు తాగినోడు వాడికి వ్యాధి వచ్చినా చనిపోయినా క్యాన్సర్ వచ్చినా పర్వాలేదు, కానీ తాగనోడు కూడా దీనివల్ల ఎఫెక్ట్ అవటం అనేది జరుగుతూ ఉందన్నమాట. కాబట్టి ఈ విధంగా ఎఫెక్ట్ కాకూడదు, మిగతా వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు అనే విషయాన్ని కనీసం కొన్ని ఫ్యామిలీస్ ఇట్లాగా పేపర్లో వేస్తే అవి చాలామందికి లక్షల మందికి అది స్ప్రెడ్ అయ్యి అవగాహన పెరుగుతుందని నేను ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాను. దీనికి మీరందరూ సహకరించినందుకు మీకు చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ కార్యక్రమంలో నేను నా వంతు యాజ్ ఏ డెంటల్ సర్జన్గా, యాజ్ ఏ ఒక బాధ్యత గల డాక్టర్గా నేను ప్రతి నగరంలో ప్రతి సెంటర్లోకి వెళ్ళి ఈ ప్యాంప్లెట్స్ ఇవ్వటం, అట్లాగే బ్యానర్స్ పట్టుకుని వాళ్ళకి చెప్పడం, ఇంతకుముందు ఈ డప్పులతోటి అదేవిధంగా మైక్ తోటి ఇవన్నీ చేసాం. ఇప్పుడు కొంచెం ఓల్డ్ అయిపోయిన గురించి నేను కొన్ని తగ్గించాను. కానీ ఈ కార్యక్రమాన్ని ఒకరి ద్వారా ఒకళ్ళు అవగాహన చెందాలి అన్న ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ మంత్ అంతా కూడా నా క్లినిక్లో కూడా ఈ అవగాహన కార్యక్రమం కన్సల్టేషన్ ఫ్రీ చేశా. అదేవిధంగా వాళ్ళకి కావలసిన మందులు కానీ అట్లాగే
రిఫర్ చేయవలసి ఉంటే కొన్ని క్యాన్సర్ హాస్పిటల్కి రెఫర్ చేయటం, అట్లాగే కొంతమంది ఎడిక్టెడ్ అయిపోతే మెంటల్ హాస్పిటల్కి ఇట్లాగా పంపించడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ దయచేసి మీ పేపర్లోను టీవీల్లోనూ ఇది పొందుపరిచి మీరు ప్రజలకి మరింత అవగాహన చేస్తారని నేను కోరుతూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.